హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. బ్రహ్మంగారి మఠంలో ఉన్నాం మేము. అచ్చమాంబ వాళ్ళది. ఇక్కడే బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానం రాసిందంట ఈ చెట్టు కింద. 2 మఠాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి చింత చెట్టు మఠం, ఇంకొకటి నేల మఠం. ఇది చింత చెట్టు మఠం. దీని కిందనే కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. బ్రహ్మంగారు అచ్చమాంబ లోపల టెంపుల్. పూజలు జరిగింది. అచ్చమాంబ గృహం, చింతమాన మఠం. మొత్తం అద్దాల మేడ. బ్రహ్మంగారు ఇది మొత్తం వాళ్ళ ఇల్లు అంట అప్పట్లో. గరిమిరెడ్డి అచ్చమాంబ వాళ్ళ ఇల్లు ఇది. అందుకే పురాతనంగా పాత ఇల్లు లాగా ఇట్లా కనిపిస్తుంది. అప్పట్లో ఇట్లనే ఉండేవి కదా ఇవి. తాటి చెట్టు నుండి తాళపత్రాలు సేకరించింది. ఇట్లా కూర్చొని రాసి తాటి పత్రాల మీద ఇట్లా రాసి బ్రహ్మంగారు సేవించుండు. శయ మందిరం, ఆయన శయన మందిరం. ఇది ఇట్లా పడుకు పెట్టిరు అద్దాల మేడలో. అద్దాల మేడలో మంత్రదండము ప్రయోగించుట. ఈ చింత చెట్టు కిందనే రాసి, ఇంత పెద్ద చింత చెట్టు కింద బ్రహ్మంగారు కూర్చొని అప్పటిదే అన్ని సంవత్సరాల క్రితంది. కానీ ఇంత అన్ని సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ఇల్లు కట్టిరంటే బాగా రిచ్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఇంత పాతకాలం ఇల్లు కాబట్టి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మొత్తం గుహల్లాగా ఉంది. ఇది అంతా ఇల్లు. ఈ ఇంట్లో ఆయన నివాసం చేసి గ్రంథాలు రాసి కాలజ్ఞానం గురించి మనకు ముందే ఎన్నో 100 సంవత్సరాల క్రితం చెప్పిండు. ఇదే చింతమానం. ఈ చింతమానం కిందనే కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిండు అని ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట అందరికి తెలిసిన విషయం. ఇది నిత్య అన్నదాన సత్రం. ఇక్కడ బ్రహ్మంగారు వీరబ్రహ్మణ్య స్వామి గారు అన్నదానం ఇది మొత్తం వాళ్ళ ఇల్లు లోపల ఇట్లా గుడిలాగా తయారు చేస్తారు. ఆయన ఉన్నాడు కాబట్టి ఇది గుడితో సమానం కాబట్టి ఈ గుడి. అప్పట్లో వాళ్ళు ఉండే గదులు అయ్యి ఉండొచ్చు ఇవన్నీ. కానీ ఇంత పెద్ద ఇల్లు అప్పట్లో బాగానే కట్టారు.